అడ్రస్ లో నక్షి మేళా సందర్భంగా ఫ్రీ షిప్పింగ్ అక్రాస్ ద వరల్డ్. హలో ఎంఎన్ కశ్యప్ గారు. హలో నాగరాజ్ గారు. కొంతమంది జీవితంలో బాధపడిపోతూ ఉంటారు. ఎలా అనంటే ఎప్పుడు నాకే ఎందుకు కలిసి రాదు, జీవితం నాకెందుకు కలిసి రావటం లేదు అని చాలామంది స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా ఎందుకు జరుగుతుందంటారు సార్? ఆ విధంగా దాని నుంచి ఓవర్కమ్ అవ్వాలి అని అంటే ఏం చేయాలి అసలు? అంటే ఆ స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్ళిపోవడానికి కారణాలు ఏమై ఉంటాయి? ఫస్ట్ కారణం గురించి మాట్లాడుకుందాం, తర్వాత ఎలా ఓవర్కమ్ అవ్వాలి అనేది నేను చెప్తా. ఎప్పుడు నాకే జరుగుతుంది కదా. ఇండియాలో 130 కోట్ల మంది ఉన్నారు, ప్రపంచం మొత్తం దగ్గర 850 కోట్ల మంది ఉన్నారు. నాకు ఒక్కడికే జరుగుతుందా? అవును. మిగతా వాళ్ళకి ఎవరికీ జరగట్లేదా? నాకు ఒక్కడికే జరుగుతుందా? నంబర్ 1. నంబర్ 2, ఎప్పుడు నెగిటివే జరుగుతుంది. అవును, ఎప్పుడు నెగిటివే జరుగుతుందా? రోజుకి 24 గంటలు, ఆ చొప్పున సంవత్సరానికి ఎన్ని గంటలు? ప్రతి క్షణం ప్రతి నిమిషం ఎప్పుడు నెగిటివే జరుగుతుందా? కొంచెం కూడా పాజిటివ్ జరగట్లేదా? జరుగుతుంది. నేను మాటలుగా రెడీ చేయట్లేదండి. మన ఆలోచనలో కొన్ని విధానాలు ఉంటాయి. దాంట్లో ఒక కేటగిరీకి జనరలైజేషన్ అని ఒక పేరు. జనరలైజేషన్ అంటే 1 లేదా 2 సార్లు జరిగితే అన్ని సార్లు అని మైండ్ ఫిక్స్ అవుతుంది. 1 లేదా 2 జరిగితే అందరితో అని ఫిక్స్ అవుతుంది. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను కర్ణాటక వెళ్ళా చదువుకోవడానికి. కర్ణాటకలో నేను ఒక రెస్టారెంట్లో భోజనం చేశాను, నాకు నచ్చలా. ఫుడ్ బాలే. ఇంకో రెస్టారెంట్లో భోజనం చేశా, నాకు నచ్చలా. కర్ణాటక అంతా ఇంతే. అరే, చేసింది 2 రెస్టారెంట్స్లోనే. కానీ మైండ్ ఏం చేసిందంటే అన్నిటితో లింక్ చేసింది. యువర్ గెటింగ్ మై పాయింట్. తెలంగాణ వాళ్ళందరూ ఇంతే, ఆంధ్ర వాళ్ళందరూ ఇంతే, ఈ క్యాస్ట్ వాళ్ళందరూ ఇంతే. యువర్ గెటింగ్ మై పాయింట్. వాళ్ళిద్దరితోనో ముగ్గురితోనో నెగిటివ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది, అందరితో మైండ్ లింక్ చేస్తుంది. సేమ్ ఎప్పుడు నాకే జరుగుతుంది అనేది జనరలైజేషన్ ప్యాటర్న్ అండి. నాతో పాటు ఇంకా చాలామందికి జరుగుతుంది. అవును. ఇంకొకటి, ఎప్పుడు నెగిటివే జరుగుతుంది, ఎప్పుడు నెగిటివ్ జరగట్లే, పాజిటివ్ కూడా జరుగుతుంది, కానీ నా మైండ్ ఓన్లీ నెగిటివ్ని చూస్తుంది, అది మాత్రమే తీసుకుంటుంది. ఆ ప్యాటర్న్ బ్రేక్ అయితే దీంట్లో నుంచి బయటపడతాం. ఎలా సార్ దాన్ని బ్రేక్ చేయాలి? బ్రేక్ చేయాలి, అది ఎలా అనేది కూడా చెప్తా. మన మైండ్ గూగుల్ లాంటిదండి, గూగుల్ సెర్చ్ ఇంజిన్ లాంటిది. నేను ఇప్పుడు క్రికెట్ అని సెర్చ్ చేస్తే క్రికెట్కి సంబంధించినవన్నీ వస్తాయి. నేను పాజిటివ్ సెర్చ్ చేస్తే పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ సెర్చ్ చేస్తే నెగిటివ్ వస్తుంది. ఐల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. షూర్. నా దగ్గర ఒక డెక్ ఆఫ్ కార్డ్స్ ఉన్నాయి. ఓకే, ఇవి మన డిఫరెంట్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అనుకుందాం. పాజిటివ్ నెగిటివ్. నేను షఫల్ చేస్తా. చేసేటప్పుడు మీరు ఎప్పుడు ఆపమంటే అప్పుడు ఆపుతా. ఓకే, రెడీ స్టాప్. నా ఒక ఎక్స్పీరియన్స్ బయటికి వచ్చిందండి, రైట్? 3 కలావర్ 3 కదా. ఇది ఒక నెగిటివ్ ఎక్స్పీరియన్స్ అనుకుందాం. ఓకే, ఒక నెగిటివ్ ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో అయింది. నేను ఎప్పుడు చూసినా, నేను ఓన్లీ నెగిటివ్ కనుక చూస్తే నా లైఫ్ అంతా నెగిటివే కనిపిస్తుందండి. అన్ని మూళ్ళే కనిపిస్తున్నాయి. అవును, అన్ని మూళ్ళే. కానీ నా దృష్టికోణం గనక మార్చి ఈ పేక ముక్కలను ఎలా అయితే తిప్పుతున్నానో నా పర్స్పెక్టివ్ను గనక తిప్పి చూస్తే కాయిన్కి ఇంకో సైడ్. అబ్సల్యూట్లీ. అలా 3 అనేదే కనపడట్లా. 2AQ. యూఆర్ గెటింగ్ మై పాయింట్. నా దీంట్లో మ్యాజిక్ ఏంటంటే కార్డ్స్ని ఒక సీక్వెన్స్లో అరేంజ్ చేశాం. ఒకవైపు తిప్పి చూస్తే అన్ని మూళ్ళే కనిపిస్తాయి, ఒకవైపు తిప్పి చూస్తే రకరకాల రంగురంగుల కార్డులు కనిపిస్తాయి. అవును. ఇది ఎలా అయితే ఒక సీక్వెన్స్లో అరేంజ్ అయిందో మన లైఫ్లో కూడా పాజిటివ్స్ నెగిటివ్స్ ఒక సీక్వెన్స్లో అరేంజ్ అవుతాయండి. నెగిటివ్స్ లేకుండా లైఫ్ ఉండదు, కష్టాలు లేకుండా లైఫ్ ఉండదు. పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. నేను ఇటు తిప్పి చూస్తున్నానా అనే దాని మీదే నా జీవనం మొత్తం ఆధారపడి ఉంటుంది. యూఆర్ గెటింగ్ మై పాయింట్. ఇలా తిప్పి ఎందుకు చూడట్లేదు అంటే ఇందాక చెప్పిన ఒక ఎగ్జాంపుల్, 1 లేదా 2 సార్లు అయితే అన్ని సార్లు అయిందని మైండ్ ఫిక్స్ అవుతుంది. అవును. దీన్ని బ్రేక్ చేయటం ఎలా అనేది మీరు అడిగిన క్వశ్చన్. బ్రేక్ చేయటం ఎలా అనేది సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయటం కంటే బ్రేక్ చేసిన వ్యక్తిని నేను ఒక ఆమెని నేను కలిశాను. ఓకే, ఆమె ఎగ్జాంపుల్ మనం ఏంటో తెలుసుకుందాం, ఈజీగా అర్థమైపోతుంది సొల్యూషన్ ఏంటి అనేది.
ఈవిని నేను ఒక కాన్ఫరెన్స్లో కలిశానండి. నేను ఆల్మోస్ట్ లేచి బయటికి వెళ్ళిపోదాం అనుకునే టైంలో ఈమె స్టేజ్ ఎక్కింది. నేను వాష్రూమ్కి వెళ్దాం అనుకుంటున్నా, ఈమె స్టేజ్ మీదకి వచ్చింది. ఎందుకో నేను ఆగే ఆమెను చూసి. ఆమె ఒక 10 నిమిషాలు మాట్లాడింది. ఆ 10 నిమిషాలు మాట్లాడి ఆమె స్టేజ్ దిగిన తర్వాత నేను చేసిన ఫస్ట్ పని ఏంటంటే నేను ఆమె కాళ్ళకు పోయి దండం పెట్టాను. ఇంట్రెస్టింగ్. ఎందుకు సార్? వాట్ షీ డిడ్ వాజ్ అమేజింగ్ అండి. ఆ అమ్మాయికి 10 ఏళ్ల వయసులో, ఆ అమ్మాయికి 10 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి చదువులో సూపర్ స్టార్. ఎంత సూపర్ స్టార్ అంటే అమెరికాలో చాలా పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ఆ అమ్మాయికి ఫ్రీ ఆఫర్ ఇచ్చినాయి. మా దగ్గరకు వచ్చి మా యూనివర్సిటీలో ఏ కోర్స్ చదవాలన్నా, కేజీ టు పీజీ అంటారు కదా, ఏది చదవాలన్నా ఫ్రీ. ఆ అమ్మాయికి అంత టాలెంట్ ఉంది. ఒక చదువులోనే కాదు, స్పోర్ట్స్లో కూడా సూపర్ స్టార్. నేషనల్ లెవెల్ స్విమ్మింగ్ ఛాంపియన్, స్టేట్ లెవెల్ క్రికెట్ ప్లేయర్. 10-12 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి ఆ అమ్మాయి ఏది చేసినా అదొక వరల్డ్ రికార్డ్ అయింది. ఎప్పుడైతే ఈ ఆఫర్లు వచ్చినాయో వాళ్ళ నాన్నగారు అడిగారు, వెళ్ళి చదువుకుంటావా ఏంటి, నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? ఆ అమ్మాయి ఏమందంటే, నేను క్రికెట్ని నా కెరియర్గా తీసుకుందాం అనుకుంటున్నా, ఉమెన్ క్రికెట్ని నేను ఇంటర్నేషనల్ లెవెల్లో రిప్రజెంట్ చేయాలనుకుంటున్నా. గ్రేట్ థాట్. సరే, ఇంట్లో వాళ్ళు అన్నారు ఓకే కంటిన్యూ, నో ఇష్యూ. నడుస్తోంది. 12 ఏళ్ళు వచ్చినాయి, 14 ఏళ్ళు వచ్చినాయి. తమిళనాడు స్టేట్ టీంకి ఆమె క్యాప్టెన్ అయింది. టీం మంచిగా ఉంది, అచీవ్మెంట్స్ నడుస్తున్నాయి. కానీ ఇందాక అనుకున్నట్టు లైఫ్లో ఓన్లీ పాజిటివ్స్ ఉండవండి, నెగటివ్స్ కూడా వస్తాయి. ఒకరోజు ఆ అమ్మాయి తన స్నేహితులతో పాండిచ్చేరి బీచ్లో ఆడుకుంటుంది. 13-14 ఏళ్ళ వయసు, టీనేజర్. ఆడుకుంటుంటే ఆ ఇసుకలో కాలు ఇరుక్కోపోయింది. కాలు ఇరుక్కోపోయి ఆ అమ్మాయి నీళ్ళల్లో పడింది. సముద్రం స్టార్టింగ్లో ఎంతో డీప్ ఉండదు కదండి. ఒకవేళ డీప్ ఉన్న షీఈ్ అ నేషనల్ లెవెల్ స్విమ్మింగ్ ఛాంపియన్, డోంట్ ఫర్గెట్. సో నీళ్ళు అనేది ఆమెకు శత్రువు కాదు. పడిపోయింది. కానీ ఆ అమ్మాయికి తెలియంది ఏంటంటే, ఇక అమ్మాయి ఎప్పుడూ జీవితంలో లేవదు అనేది ఆ అమ్మాయికి అప్పుడు తెలియదు. ఆడుకుంటున్నప్పుడు ఆ అమ్మాయికి తెలియంది ఏంటంటే, దురదృష్టం అనేది ఆ అమ్మాయి లైఫ్లో ఎంటర్ అవుతోంది అనేది ఆ అమ్మాయికి తెలియదు. ఆ అమ్మాయి కింద పడింది, ఇంకెప్పుడూ లేవల. ఆ కింద పడ్డప్పుడు ఏమైందంటే, ఈ నెక్ దగ్గర స్పైనల్ కార్డ్ కనెక్షన్ బ్రేక్ అయిందండి. వన్ ఆఫ్ ద రేరెస్ట్ అండ్ డెడ్లియెస్ట్ స్పైనల్ కార్డ్ ఇంజురీ. దానివల్ల రిజల్ట్ ఏంటంటే, ఈ మెడ కింద నుంచి మొత్తం హోల్ బాడీ చచ్చుబడిపోయింది. చచ్చుబడిపోవటం అంటే ఏంటంటే, నార్మల్ పారాలిసిస్ కాదండి. ఒక టీ కప్పును ఆమె లేపలేదు చేత్తో. నేను మగ్గు గురించి మాట్లాడలే, ఒక పేపర్ కప్పులో నీళ్లు పోసిచ్చినా అంత బరువు ఆమె చెయ్యి లేపలేదు, చచ్చుబడిపోయింది. వెరీ సాడ్ కదనే. వీల్ చైర్ తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. ఎంత హై లెవెల్ పారాలిసిస్ వచ్చిందంటే సెన్సేషన్స్ పడిపోయినాయి. ఆ అమ్మాయి యూరిన్ పాస్ చేస్తుందో లేదో ఆ అమ్మాయికి తెలియదు. యువర్ గెటింగ్ మై పాయింట్. 12-14 ఏళ్ల వయసు వరకు ఆ అమ్మాయి పట్టిందల్లా బంగారం. చదువు బంగారం, క్రికెట్ సూపర్ హిట్, స్విమ్మింగ్ సూపర్ హిట్, 5 స్పోర్ట్స్లో నేషనల్ లెవెల్లో రిప్రజెంట్ చేసిందండి. ఒక పక్క అకాడమిక్స్, ఒక పక్క స్పోర్ట్స్, ఏది ముట్టుకున్నా తిరుగులేదు. కానీ విదిన్ మిల్లీ సెకండ్స్ మొత్తం లైఫ్ మారిపోయింది. వీల్ చైర్ తప్ప ఇంకో ఆప్షన్ లేదు. అవును. ఆ అమ్మాయి తన బెడ్రూమ్లో నుంచి దగ్గర 10 సంవత్సరాలు బయటికి రాలా ఈ ఇన్సిడెంట్ తర్వాత. 10 years అండి, ఒక డెకేడ్. ఎందుకంటే బయటికి వెళ్తే అప్పటి వరకు ప్రేమించిన వ్యక్తులు, అప్పటి వరకు ఫోటోలు తీసుకున్న వ్యక్తులు, అప్పటి వరకు ఆటోగ్రాఫ్లు తీసుకున్న వ్యక్తులు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఆ అమ్మాయికి ఏం చెప్పారంటే, వేస్ట్ నువ్వు, ఇక నీ అంతట నువ్వు మంచినీళ్ళు తాగలేవు, నీ అంతట నువ్వు బాత్రూమ్కి పోలేవు, నువ్వేం చేస్తావు లైఫ్లో? నువ్వు మీ పేరెంట్స్కి ఒక భారం. కొంతమంది డైరెక్ట్గా చెప్పారు, అందరూ మర్సీ చూపించారు కదండి. ఇందాక అనుకున్నట్టు అన్ని పాజిటివ్స్ ఉండవు, నెగిటివ్స్ కూడా ఉంటాయి. ఆ అమ్మాయికి బయటికి పోవాలంటే చికాకు పుట్టింది. 1 నెల గడిచింది, 2 నెలలు గడిచింది, సంవత్సరం గడిచింది. ఇంట్లో పేరెంట్స్ బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళ నాన్నగారు రోజు వచ్చి అమ్మాయిని అనేవాళ్ళు, ఏదో ఒకటి చెయ్యి, ఇలా కూర్చోకు, కమాన్, నీ దగ్గర చాలా టాలెంట్ ఉంది, ఏదో ఒకటి చెయ్యి. ఆ అమ్మాయి అరుస్తూ ఏడుస్తూ అడిగేది, నేనేం చేయగలను, ఏంటి నన్ను చేయమంటున్నారు మీరు, నా అంతటి నేను బాత్రూమ్ పోలేను, నేనేం చేయలేని పరిస్థితి, ఇంకేంటి నన్ను మీరు బయటికి పోయేదో సాధించమంటారు, నేను ఎట్ట సాధిస్తాను, నేను వేస్ట్ అసలు.
నేను బయటికి పోతే ప్రతి ఒక్కళ్ళు నన్ను అదే అంటున్నారు. 10 సంవత్సరాలండి, 10 సంవత్సరాలు రోజు ఆ అమ్మాయి మైండ్లో రన్ అయిన థాట్ ప్రాసెస్ ఇదే, ఏంటి నాకు ఈ జీవితం. అమ్మ నాన్న బాగా మోరల్గా సపోర్ట్ చేశారు, కానీ లైఫ్లో ఆ అమ్మాయికి వచ్చిన ట్విస్ట్లు అక్కడితో ఆగలేదండి. వాళ్ళ ఫ్యామిలీకి ఫినాన్షియల్గా మూల స్తంభమైన వాళ్ళ నాన్నగారు ఉన్నట్టుండి హార్ట్ అటాక్ వచ్చి ఒక నైట్ చనిపోయారు. బా, దెబ్బ మీద దెబ్బ. ఇప్పటివరకు ఫినాన్షియల్గా ఫ్యామిలీ బాగుంది, కానీ ఇప్పుడు అమ్మాయి మీద ఫినాన్షియల్ ప్రెషర్. అమ్మాయి ఒకతే అమ్మాయి ఇంట్లో, ఆ అమ్మాయి ఏదో చేస్తే తప్ప ఇల్లు గడవని పరిస్థితి, ఎందుకంటే సంపాదించే నాన్నగారు కూడా లేరు. ఒకటి ఫినాన్షియల్ సపోర్ట్ పోయింది, ఒకటి మోరల్ సపోర్ట్ పోయింది. వాళ్ళ అమ్మని చూస్తే అయ్యో నా కూతురు జీవితం ఇట్లయిందని నా ఆల్రెడీ దెబ్బతిని ఉన్నారు, భర్త కూడా పోయారు. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. ఈ సిచ్యువేషన్లో 10 సంవత్సరాలు జీవత్యవంలాగా అమ్మాయి బతికింది. బా, ఆల్మోస్ట్ నా లైఫ్ ఎండ్ అయిపోయింది అనుకున్న టైంలో సేమ్ సిమిలర్ ఇన్సిడెంట్ తమిళనాడు రూరల్ ఏరియాలో 2 అమ్మాయిలకు జరిగిందండి. సేమ్ ఈ అమ్మాయికి ఎట్లయితే ఇంజురీ అయిందో ఇంకొక 2 అమ్మాయిలకు కూడా ఒక యాక్సిడెంట్లో ఇంజురీ అయింది. కానీ వాళ్ళకి ఈ అమ్మాయి అంత తీవ్రత కాదు, వాళ్ళది అప్పర్ బాడీ బాగుంది, నడుము కింద బాడీ అంతా పారాలిసిస్ అయింది. బా, అయితే వీళ్ళకి ఈ అమ్మాయికి ఫ్యామిలీ సపోర్ట్ ఇచ్చినట్టు ఆ 2 అక్క చెల్లెళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ ఇవ్వలే. కన్న తల్లిదండ్రులే వాళ్ళిద్దరిని ఒక రూమ్లో కూర్చోబెట్టి పాయిజన్ ఇచ్చి, మీ వల్ల మాకు ఎటువంటి ఉపయోగం లేదు, మీరు నా ఫ్యామిలీ నాకు బర్డెన్గా తయారయ్యారు, ఇది తాగి చనిపోండి. ట్రూ ఇన్సిడెంట్ అండి. బా, 2 అక్క చెల్లెళ్ళు ఆ పాయిజన్ దాగి సూసైడ్ చేసుకున్నారు. చేసుకుంటే ఈ న్యూస్ పేపర్లో వచ్చింది. ఆ న్యూస్ ఈ అమ్మాయి చదివింది. ఆ న్యూస్ చదవటంతో ఈ అమ్మాయి లైఫ్ మారిపోయిందండి. ఈ అమ్మాయి కోపం వచ్చింది. 10 సంవత్సరాలు డిప్రెషన్లో ఉన్న అమ్మాయి ఒక్కసారిగా కోపం వచ్చింది. ఆ అమ్మాయికి ఎందుకు కోపం వచ్చిందంటే, దీంట్లో మా తప్పేంటి, మేమేం తాగితందనాలు ఆడి క్యాన్సర్ లాంటి రోగాలు మేమేం కొని తెచ్చుకోలేగా, ఆడుకోవటానికి పోయి కింద పడి స్పైనల్ కార్డ్ ఇరిగితే మేమేం చేయం. ఆ అమ్మాయి అప్పుడు డిసైడ్ అయిందండి. ఇందాక నేను కార్డ్స్ని ఒకవైపు నుంచి ఇంకొక వైపుకి ఎట్లా అయితే తిప్పానో ఆ అమ్మాయి ఆలోచనను తిప్పింది. ఆ అమ్మాయి ఏమందంటే, మనం ఏమన్నా సాధించాలి అంటే కావాల్సింది ఫిజికల్ స్టెబిలిటీ కాదు, మెంటల్ స్టెబిలిటీ. ఎస్. ఆ అమ్మాయి 3 పనులు స్టార్ట్ చేసిందండి. నెంబర్ 1, ఎవరెవరికైతే ఈ ఇంజురీస్ అవుతున్నాయో ఎక్స్పెషల్లీ ఉమెన్కి, ఆ అమ్మాయి ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసింది, సోల్ ఫ్రీ అని చెప్పి. వాళ్ళ బాడీలో ఏ పార్ట్ పనిచేస్తే ఆ పార్ట్, దాంతో ఏదో ఒక పని చేయటం. చేతులు పనిచేస్తున్నాయా, చేతులతో చేసే పని చేయండి. కాళ్ళు పనిచేస్తున్నాయా, కాళ్ళతో ఏది చేయగలిగితే అది చేయండి. ఫినాన్షియల్గా ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. గ్రేట్. యూఆర్ గెటింగ్ మై పాయింట్. ఎస్. ఈ అమ్మాయికి అసలు ఏం పని చేయట్లేదు, ఈ పార్ట్ తప్ప ఏం పని చేయదు. యూఆర్ గెటింగ్ మై పాయింట్. మొత్తం దేశంలోనే కాదు, ప్రపంచంలో అటువంటి ఎంతమంది ఉమెన్ ఉన్నారో అంతమందిని గ్యాదర్ చేసి వాళ్ళు ఏం చేయగలిగితే ఆ స్కిల్స్ నేర్పి వాళ్ళని సెల్ఫ్ సఫిషియెంట్గా తయారు చేసింది. నెంబర్ 1. నెంబర్ 2, ప్రపంచం మొత్తం ఆ అమ్మాయి తిరుగుతుంది. ఏం రెండు చేయటానికి. ఒకటి, అవేర్నెస్ క్రియేట్ చేయడానికి స్పైనల్ కార్డ్ ఇంజురీస్ మీద, రైట్. 3, ఆ అమ్మాయి చెప్పే ఒక సెంటెన్స్ ఏంటంటే, నా బాడీలో నా హెడ్ తప్ప ఏం పని చేయట్లే, కానీ నేను బతికున్నా, చనిపోవద్దు. నేను ఇంత బతికుండి చేయగలిగితే మీరు ఇంకా చెయ్యగలుగుతారు. అమ్మాయికి యునైటెడ్ నేషన్స్ ఒక అవార్డు ఇచ్చిందండి, కర్మవీర చక్ర అని. ఆ అవార్డు ఫంక్షన్లో నేను అమ్మాయి స్పీచ్ విన్నాను. ఆ అమ్మాయి పేరు ప్రీతి శ్రీనివాసన్. మీ స్క్రీన్ మీద అమ్మాయి ఫోటో వస్తుంది చూడండి. ఇప్పటికీ ఆ అమ్మాయి పరిస్థితి, ఫిజికల్ పరిస్థితి మారలేదు. సేమ్ అది మారదు కూడా. దానికి మందులు లేవు, సొల్యూషన్ లేదు. ఇండియాలోనే మొట్టమొదటి స్పైనల్ కార్డ్ ఇంజురీస్కి రీహాబిలిటేషన్ సెంటర్ స్థాపించిన మొట్టమొదటి వ్యక్తి ఆమె. హ్యాట్స్ ఆఫ్. ఓ యా, హ్యాట్స్ ఆఫ్. షీ డిజర్వ్స్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అయితే నేను ఆ అమ్మాయిని కలిసినప్పుడు ఈ 10 years ప్రాసెస్ ఏదైతే ఉందో అది చాలా కష్టం అండి. చాలా సార్, చాలా కష్టం. అమ్మాయిని నేను అడిగా. అమ్మాయి నాతో ఏమందంటే, కశ్యప్, ఎప్పుడైతే ఇంజురీ అయిందో ఫస్ట్ నా మైండ్లో వచ్చిన థాట్ ఏంటంటే, అయ్యో అమెరికాలో వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు ఆఫర్ ఇచ్చారే, పోయినా బాగుండేదేమో, పోయి చదువుకున్నా బాగుండేదేమో, అయ్యో ఆ రోజు బీచ్కు పోకుండా ఉంటే బాగుండేదేమో,
ఈ ఇంజురీ అయ్యేది కాదేమో. కశ్యప్ నేను ఇలా 10 సంవత్సరాలు ఆలోచించా, అయ్యో ఇది జరగకుండా ఉంటే బాగుండేదేమో, అయ్యో ఇది జరగకుండా ఉంటే బాగుండేదేమో, అయ్యో ఇది జరగకుండా ఉంటే బాగుండేదేమో, కానీ అది నా ఫ్యూచర్ని చేంజ్ చెయ్యదు అని ఎప్పుడైతే నేను డిసైడ్ అయ్యానో అప్పుడు నా లైఫ్ మారింది. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. నేను ఈ ప్రీతి శ్రీనివాసన్ మీద నేను ఒక ఆర్టికల్ రాశానండి. ఆ అమ్మాయికి నేను పెట్టుకున్న టైటిల్ ఏంటంటే ఫిజికల్లీ ప్యారలైజ్డ్ బట్ మెంటలీ ఎనర్జైజ్డ్. ఫిజికల్లీ పారాలిసిస్ బట్ మెంటలీ, మై డియర్ ఫ్రెండ్స్, మనం అనుకున్నది సాధించాలి అంటే కావాల్సింది బయట పరిస్థితులు కాదండి, మన మనస్థితి స్ట్రాంగ్గా ఉండాలి. ప్రీతి శ్రీనివాసన్ ఒక ఎగ్జాంపుల్. నాకే ఎందుకు జరుగుతుంది అన్న క్వశ్చన్ ప్రీతి అడగలేదు. ఆ అమ్మాయి దీని నుంచి బయటపడాలి అంటే ఆ అమ్మాయి ఒక వాల్యుబుల్ లెసన్ చెప్పిందండి. లైఫ్ ఈజ్ ఆల్వేస్ హ్యాపెనింగ్ ఫర్ అస్, నాట్ టు అస్. ఐ రిపీట్, లైఫ్ ఈజ్ ఆల్వేస్ హ్యాపెనింగ్ ఫర్ అస్, నాట్ టు అస్. అంటే లైఫ్లో జరిగే ప్రతి సంఘటన నాకు జరగట్లేదు, నా కోసం జరుగుతుంది. అవును. ఎప్పుడైతే నాకు జరుగుతుంది అని మైండ్లో పడుతుందో మనం విక్టిమ్ అవుతాం. నా కోసం జరుగుతుంది అని ఎప్పుడైతే ఆలోచిస్తామో దాంట్లో ఉన్న ఒక అవకాశాన్ని బయటికి తీయగలుగుతాం. సేమ్ లైక్ మీరు ఇటువైపు నుంచి చూస్తున్నారా లైఫ్ని ఓన్లీ నెగిటివ్, ఆర్ మీరు తిప్పి పాజిటివ్ వేలో చూస్తున్నారా? బయట జరిగే సంఘటనలు, నెగిటివ్ సంఘటనలను ఆపటం ఎవరి తరం కాదు. లెట్స్ అండర్స్టాండ్ వెరీ వెరీ క్లియర్. అబ్సల్యూట్ రియాలిటీ అండి. దాన్ని వెంటనే తీసేసుకోవాలి, యాక్సెప్ట్ చేయాలి. అబ్సల్యూట్. నాకే ఎందుకు జరుగుతుంది, దాని వెనకాల రీజన్స్ ఏంటి అనేది పక్కన పెడదాం. దాన్ని మీరు కంట్రోల్ చేయగలుగుతారా? డెఫినెట్లీ నాట్. అట్లీస్ట్ 99% కంట్రోల్ చేయలేరు, మేబీ 1 or 2% ఎస్. ప్రీతి శ్రీనివాసన్ తనకేం జరిగిందో దాన్ని కంట్రోల్ చేయలేదు, మార్చలేదు. తనకి ఈ విషయం జరిగిన తర్వాత ఓకే ఇది నా పరిస్థితి, ఇప్పుడు నేను దీన్ని నేను ఎలా యూస్ చేసుకోవాలి? రిమెంబర్ మై డియర్ ఫ్రెండ్స్, మీ మైండ్ ఒక గూగుల్ సెర్చ్ ఇంజిన్ లాంటిది. మీరు ఓన్లీ నెగిటివ్ సెర్చ్ చేస్తే నెగిటివే కనిపిస్తుంది, పాజిటివ్ సెర్చ్ చేస్తే పాజిటివ్ కూడా కనపడుతుంది. మీరేం సెర్చ్ చేస్తున్నారు మీ లైఫ్లో? ప్రీతి శ్రీనివాసన్ స్టార్టెడ్ సర్చింగ్ అబౌట్ పాజిటివ్, సో షీ స్టార్టెడ్ సీయింగ్ ఓన్లీ పాజిటివ్, జస్ట్ లైక్ దీస్ కార్డ్స్. మీకే జరగట్లేదండి, మీతో పాటు చాలామందికి జరుగుతుంది. మీకు వచ్చిన కష్టాలు ఎక్కువ అయితే మరి ప్రీతి పరిస్థితి ఏంటి? ఆ అమ్మాయి కంటే ఎక్కువ కష్టాలు మీకున్నాయా? మీకొక్కళ్ళకే జరగట్లేదు, నంబర్ 1. నంబర్ 2, మీకు కూడా ఓన్లీ ఎప్పుడు నెగిటివే జరగట్లేదు. ఎస్, మేబీ 50%, 60%, 70%, బట్ దేర్ ఈజ్ పాజిటివ్ ఇన్ యువర్ లైఫ్. What are you searching in your mind? What are you searching in your life? Positive or negative? గ్రేట్ అండి. హ్యాట్స్ ఆఫ్ టు ప్రీతి గారు. అండ్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. Thank you.